దేశంలో మరో రాజకీయ పార్టీ ఎంట్రీ. ఆ పార్టీ పేరే కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ అంటే బొద్దింకలు. బొద్దింకల పేరుతో పెట్టినటువంటి పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. ఇంతకీ కాక్రోచ్ జనతా పార్టీ పేరు ఎందుకు అలా పెట్టారు అనేసి ఒకసారి మొత్తం పరిశీలన చేస్తే వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, వాళ్ళ దేనికోసం ఇలా పెట్టారు, ఎందుకు కాక్రోచ్ అనే పదాన్ని వాడారు, ఇలాంటి అనేక విషయాలు మనం నేను చెప్పుకోవడం జరిగింది. ఇంకొంచెం బ్రీఫ్గా వాళ్ళ ఫాలోవర్స్ ఎప్పుడు పెట్టారు, ఎన్ని రోజుల్లో వాళ్ళ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయ్యారు, ఏంది కథ, ఏ పార్టీని బీట్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే సోషల్ మీడియాలో పుట్టుకొచ్చేటువంటి ఒక వ్యంగ్య రాజకీయ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కేవలం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అదేవిధంగా కాన్వా డిజైనర్ సహాయంతో రాత్రికి రాత్రే ఏర్పాటైనటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం 76 గంటల్లోనే ఏకంగా 45 లక్షల మిలియన్లకు పైగా ఫాలోవర్స్ని సంపాదించడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీగా ఇది బీజేపీ పార్టీని కూడా దాటేసింది. 30 ఏళ్ల పబ్లిక్ రిలేషన్స్ విద్యార్థి, అదేవిధంగా మాజీ పొలిటికల్ సోషల్ మీడియా వాలంటీర్ అనేసి కూడా చెప్పుకోవచ్చు. అతనే అభిజిత్ దీప్కే ఈ వినూత్న డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ఈ పార్టీకి ఒక రాజ్యాంగం, ప్రత్యేక వెబ్సైట్, 5 సూత్రాల మేనిఫెస్టో కూడా ఏర్పాటు చేశాడు అభిజిత్. ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు మాట్లాడుతూ ఉద్యోగాలు లేక సమాజంలో సరైన స్థానం దొరక్క చాలామంది సోషల్ మీడియాలో వర్క్ చేస్తూ సమాజంలో సరైన స్థానం దొరకని కొంతమంది యువకులు బొద్దింకల లాగా తయారవుతున్నారు, అంటే కాక్రోచ్ లాగా తయారవుతున్నారు, వాళ్ళు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరి మీద విమర్శలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగం, అవినీతి, రూపాయి పత్రం, అదేవిధంగా ఇంధన ధరల పెంపు, పేపర్ లీకేజీల సమస్యలతో ఇప్పటికే దేశంలో ఒక అనిశ్చితి అనేది ఏర్పడింది. దీన్నంతా కూడా ప్రజలు కూడా గమనిస్తారు. ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి యువతకు ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మాట్లాడే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర ఆగ్రహాన్ని కూడా తెప్పించాయి. వ్యవస్థ తమను బొద్దింకలుగా చూస్తే ఆ బొద్దింకలన్నీ ఏకమై ఎలా ఉంటుందో చూపిస్తామంటూ అభిజిత్ దీప్కే ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించాడు. దీంతోనే ఈ పార్టీని స్థాపించి సోషల్ మీడియాలో జాయిన్ అయిన కొద్ది గంటల్లోనే ఈ పార్టీకి విపరీతమైన మద్దతు లభించింది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్తో పాటు ఎక్స్, ఫేస్బుక్లో, మిగతా సోషల్ మీడియాలలో ఈ పార్టీ చాలా స్పీడ్గా దూసుకుపోతుంది. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నకిలీ డిగ్రీలతో వ్యవస్థను తప్పుదోవ పట్టించే వారిని మాత్రమే ఉద్దేశించి మాత్రమే తాను ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి సిజేఐ తర్వాత వివరణ ఇచ్చే లోపే జరగాల్సిన మొత్తం కూడా ఆల్రెడీ ఆ నష్టం జరిగిపోయింది. మరోవైపు తమను తాము సోదరులు మరియు నిరుద్యోగుల గొంతుకగా ప్రకటించుకున్న ఈ పార్టీ తమ నినాదాన్ని సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ మరియు లేజీ అంటే సోమరిపోతు అనేసి పిలుచుకుంటుంది. అలాగే ఈ పార్టీలో చేరడానికి వింతైన అర్హతలను కూడా పెట్టింది ఆ పార్టీ. ఇందులో చేరే వారికి సోమరిపోతులైనా పర్లేదు కానీ వాళ్ళ మెదడు చాలా స్పీడ్గా పనిచేయాలంట. అలాంటి వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కూడా ఒక కండిషన్ పెట్టారు. అదేవిధంగా ఆ పార్టీలో చేరేవారు బలవంతంగా లేదా ఇష్టపూర్వకంగా నిరుద్యోగి అయ్యి ఉండాలి. రోజుకు కనీసం 11 గంటల పాటు ఫోన్ లేదా ఇంటర్నెట్ వాడుతూ ఉండాలి, సోషల్ మీడియాలో పనిచేయాలి. అలాగే నిత్యం సోషల్ మీడియాలో ప్రజా సమస్యల మీద గలం విప్పే అలవాటు ఉండాలి. అవి కూడా హేతుబద్ధంగా ప్రజలకు అవసరానికి అనుగుణంగా స్పందించాలి. బూతులు, నాన్సెన్స్ మాటలు, అన్పార్లమెంటరీ పదాలు వాడకూడదు. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ పార్టీలో చేరాలి అని చెప్పేసి అతను ఒక కండిషన్ కూడా పెట్టాడు. అలాగే వీళ్ళు విడుదల చేసినటువంటి 5 సూత్రాల మేనిఫెస్టో మాత్రం భారత రాజకీయ వ్యవస్థాగత లోపాలపై తీవ్రంగా స్పందిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఏ ప్రధాన న్యాయమూర్తికి రాజ్యసభ సీటు ఇవ్వకూడదు, ఓటర్ల జాబితా నుండి అర్హులైన ఓటు తొలగిస్తే చీఫ్ ఎలక్షన్ కమిషన్ని ఉపా చట్టం కింద అరెస్ట్ చేయాలి. పార్లమెంట్లో మరియు క్యాబినెట్లో ఎవరైతే ఉంటారో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ మారితే తీవ్రంగా
వాళ్ళ మీద కఠిన చర్య ఉండాలి. 20 సంవత్సరాల వరకు వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో కూడా యాక్టివ్గా ఉండకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ తర్వాత క్యాబినెట్లో మహిళలకు 50% రిజర్వేషన్ కూడా కల్పించాలని చెప్పేసి ఆ మేనిఫెస్టోలో డిమాండ్ కూడా చేస్తుంది. కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్నటువంటి మీడియా లైసెన్స్లను రద్దు చేసి, మీకు తెలుసు కదా కొన్ని మీడియా సంస్థలు అదాని చేతిలో అంబానీ చేతిలో ఉన్నాయి, అటువంటి మీడియా సంస్థల లైసెన్స్ను రద్దు చేసి స్వతంత్ర మీడియాకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మరో పార్టీలోకి మారే వాళ్ళ మీద 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని చెప్పేసి కూడా పేర్కొంది. అలాగే ఈ పార్టీ ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది, ఎలాంటి రహస్య విరాళాలు తీసుకోం అని చెప్పేసి కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. సో ఈ పార్టీ ఇంతేకాదు, ఈ పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ సంచలనం సృష్టిస్తుంది. కొందరు యువ విమర్శకులను ఉద్దేశించి ఏదైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడే మాటలో డిజిటల్ స్ట్రాటజీస్ అభిజిత్ దీప్కే నిరసనగా ఈ సటరికల్ పార్టీని కూడా ప్రారంభించడం జరిగింది. కేవలం 4 రోజుల్లోనే 92 లక్షల ఫాలోవర్లని పొందింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పటివరకు బీజేపీకి 8.7 మిలియన్ల ఇన్స్టా ఫాలోవర్స్ ఉంటే ఇప్పుడు దాన్ని క్రాస్ చేసి 4 రోజుల్లోనే 92 లక్షల ఫాలోవర్స్ని పొందిందంటే ఇది ఏ విధంగా దూసుకుపోతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యువత అండతో దూసుకుపోతున్నటువంటి ఈ పేజ్ కాంగ్రెస్ పార్టీకి అప్రాక్సిమేట్లీగా 13.2 మిలియన్స్ మంది ఉన్నారు. 13.2 మిలియన్స్ మంది హ్యాండల్స్ ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో దీన్ని కూడా బీట్ చేసేస్తుందేమో కాక్రోచ్ జనతా పార్టీ అన్న నినాదం కూడా గట్టిగా వినబడుతుంది. ఈ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు మల్హోత్రా తర్వాత కీర్తి ఆజాద్ వాళ్ళిద్దరు కూడా ఈ పార్టీలో మెంబర్షిప్ తీసుకున్నారు. అదేవిధంగా ఢిల్లీలో ఆప్ పార్టీ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిసోడియా గారు ఆయన కూడా ఈ పార్టీని ఎంకరేజ్ చేస్తూ ఆయన కూడా ఆ పార్టీ నేను మెంబర్షిప్ తీసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా యూట్యూబర్ ఫేమస్ ధ్రువ రాఠీ అతను కూడా ఈ పార్టీని ప్రమోషన్ చేస్తున్నాడు. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు మేనిఫెస్టో చూస్తేనే ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అవుతారు. అసలు ఈ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో, ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే నీట్ ఏ విధంగా క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి ఎంతమంది యువకులు ఆత్మహత్య చేస్తున్నారు మీకు అందరికీ తెలిసింది. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని పుట్టినటువంటి పార్టీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీతో ఇది కొత్త పార్టీ, నేషనల్ వైడ్ రాబోతున్నటువంటి పార్టీ. పవన్ కళ్యాణ్ గారికి ఇది మంచి అవకాశం. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి కలిసి పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కాక్రోచ్ జనతా పార్టీతో కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి మనందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ యూత్, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్నది కూడా జన్జెడ్ సపోర్టర్స్. సో ఆ ఈ జన్జెడ్ కలిపితే దేశంలో మరో చారిత్రాత్మకమైన ఒక విప్లవం తీసుకురావచ్చు. ఈ కాక్రోచ్ జనతా పార్టీని కలుపుకొని పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తే మేబీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు పీఎం అయ్యే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా కూడా ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది అనేసి నా మనవి.